తెలుగు భాష తీయదనం గురించి గొప్పతనం గురించి చాలామంది కవులు కళాకారులు సాహితీవేత్తలు రకరకాలుగా వివరించారు. తెలుగు భాష మాధుర్యం గురించి అనేక పుస్తకాలు రచించారు. అందుకే దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు శ్రీకృష్ణ దేవరాయలు. అలాంటి తెలుగును మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పొరుగు రాష్ట్రాల్లో కూడా నేర్పించేందుకు ప్రయత్నించారు కొందరు టీచర్లు. అసలు తెలుగు భాష గురించి పొరుగు రాష్ట్రాల్లో ఎందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు, అక్కడి పిల్లలకు ఎలాంటి అవగాహన కల్పించారో ఇప్పుడు చూద్దాం. పంజాబ్ మన తెలుగు రాష్ట్రాలకు అందనంత దూరంలో ఉంటుంది. మనది సౌత్ అయితే అది నార్త్. దక్షిణాదిన మాట్లాడే తెలుగు భాషను ఉత్తరాది రాష్ట్రాల్లో నేర్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ప్రస్తుత ఆధునిక సమాజంలో ప్రతి భాషపై అవగాహన అవసరమైంది. ఉద్యోగ ఉపాధి పరిస్థితుల దృష్ట్యా దేశంలో అనేక భాషలు నేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దీనిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు భారతీయ భాష సెషన్ నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే పంజాబ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు తెలుగు భాషపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అక్షరాలన్నీ అయిపోయాయి కదా. ఇప్పుడు నేను ఒక్కొక్క అక్షరం పిలుస్తాను తెలుగులో. ఎవరి దగ్గర ఉంది? వచ్చేసి ఇక్కడి చెప్పండి. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ప్రాజెక్టులో భాగంగా మే 26 నుంచి జూన్ 1 వరకు అనగా వారం రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఇందులో 6 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులను భాగస్వామ్యం చేశారు. వారికి తెలుగు వర్ణమాల, అచ్చులు, హల్లులు, పదాల ఉచ్చారణతో పాటు బేసిక్ నేర్పించారు. అలాగే వివిధ సంగీత పరికరాల పేర్లు, పండ్లు, కూరగాయలు, వంటకాల పేర్లపై అవగాహన కల్పించారు. వీటన్నిటినీ విద్యార్థులతో పలికించి రాయించారు. అంతేకాకుండా తెలుగు భాషలో గౌరవార్థకాలపై నమస్కారం, ధన్యవాదాలు, అభినందనలు, కృతజ్ఞతలు వంటి పదాల గురించి వివరించారు. ప్రముఖ దేశభక్తి గీతాలతో పాటు తెలుగు రాష్ట్రాలకు వెళితే అక్కడి ప్రజలతో ఎలా మాట్లాడాలి అనే అంశంపై ప్రత్యేక శిక్షణ అందించారు. ఏదైనా పని మీద ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు బస్సు, ఆటో ఎక్కే సమయం నుంచి నచ్చిన ప్రదేశాల్లో తిరగడం వరకు ఆయా వ్యక్తులతో ఎలా మాట్లాడాలి, ఏమని బదులివ్వాలి అన్న దానిపై అవగాహన కల్పించారు. అక్షరాలన్నీ అయిపోయాయి కదా. ఇప్పుడు నేను ఒక్కొక్క అక్షరం పిలుస్తాను. ఈ శిక్షణ తరగతులు పంజాబ్ రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారుల సమక్షంలో నిర్వహించారు. పంజాబీ విద్యార్థులకు తెలుగు బేసిక్స్కు సంబంధించిన ప్రింటెడ్ మెటీరియల్ అందించారు. తెలుగు భాషను బోధించేందుకు డిజిటల్ క్లాస్లను కూడా ఏర్పాటు చేశారు. తద్వారా విద్యార్థులు క్లాస్లో విన్న పాఠాలను తమ దగ్గర ఉన్న పుస్తకాల్లో చూసి చదువుకుంటూ గొప్పగా రాణించారు. అలాగే మా తెలుగు తల్లికి గేయాన్ని పాడుతూ దాని అర్థాన్ని కూడా వివరించారు కొందరు విద్యార్థినీలు. మన రాష్ట్ర భాషను పొరుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు నేర్పించడం, అవగాహన కల్పించడంపై తెలుగు రాష్ట్రాల ప్రజలు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.